జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మదరసాలు అంటే ప్రాథమికంగా మతపరమైనటువంటి విద్యను బోధించేటటువంటి కేంద్రాలు అన్నమాట. ఈ మదరసాలలో ప్రధానంగా ఖురాను, హదీసు, అలాగే ఈ ఇస్లామిక్ చట్టాల గురించి చెబుతూ ఉంటారు. పిల్లలు కూడా వాటినే చదువుకుంటారనమాట. అంతే కదా, అంటే వాళ్ళు ఏమి నేర్పిస్తే వీళ్ళు కూడా అది నేర్చుకుంటారు. ఇక దీనివల్ల ఏంటంటే గణితం, సైన్సు, అలాగే సాంకేతికత, అలాగే కంప్యూటర్ పరిజ్ఞానం వంటి ఆధునిక పాఠ్యాంశాలకు తగినటువంటి ప్రాధాన్యత అయితే లభించదన్నమాట. ఇంకెవరో కొంచెం ఏదైనా కొంచెం బాగా తెలిసిన వాళ్ళు, అంటే పిల్లలు బాగా చదువుకోవాలనుకునే వాళ్ళు, అలాంటి వాళ్ళు ఏదైనా చెప్తే తప్పనించి చాలా చోట్ల అయితే ఈ పరిస్థితి అయితే ఉండదన్నమాట. మారుతున్నటువంటి ప్రపంచంతో పోటీ పడడానికి అవసరమైనటువంటి నైపుణ్యాలు ఈ ముస్లిం విద్యార్థులకు అందడం లే. ఎక్కడ? మదర్సాల ద్వారా. కేవలం మతపరమైనటువంటి విద్యను అభ్యసించినటువంటి ఈ ముస్లిం విద్యార్థులు సమాజంలో తీవ్రమైన పోటీని అయితే ఎదుర్కొంటారనమాట. ఈ ఆధునిక డిగ్రీలు లేదా వృత్తి విద్యా నైపుణ్యాలు లేకపోవడం వల్ల వీళ్ళకు మసీదుల్లో ఇమాములుగాను, లేకపోతే మదరసాల్లో ఉపాధ్యాయులుగా, అర్థమవుతుందా? లేదంటే ఏమైనా చిన్న చిన్న పనులు చేసుకుంటా, అంటే ఎట్లా ఈ పంచర్ షాప్లో, లేకపోతే ఈ మోటార్ ఫీల్డ్ మెకానికల్ గానో, లేకపోతే హోటల్స్ లోనో ఏదో విధంగా చిన్న చిన్న పనులను కూడా చేసుకుంటా ఉంటారు. ఇది వాళ్ళ ఆర్థిక ఎదుగుదలకు తీవ్రమైనటువంటి ఆటంకంగా మారుతుంది. మద్రసాలలో చదివేటటువంటి ఈ స్టూడెంట్స్ అంతా కూడా సమాజంలోని ఇతర వర్గాల పిల్లలతో కలిసిమెలిసి ఉండే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయన్నమాట. కేవలం ఒకే మతం లేదా ఒకే వర్గానికి చెందినటువంటి వాతావరణంలో పెరగడం వల్ల వాళ్ళలో ఈ లౌకిక, అలాగే వివిధ సంస్కృతులపైన అవగాహన అనేది ఉండదన్నమాట. ఇది వాళ్ళను సామాజికంగా ఒంటరి చేస్తుంది. కేవలం ఈ సాంప్రదాయ బోధనలకే పరిమితం కావడం వల్ల విద్యార్థులను ప్రశ్నించేటటువంటి తత్వం, అలాగే ఈ శాస్త్రీయ ఆలోచన ధోరణి పెరగదన్నమాట. చాలా వరకు మద్రసాలు తక్కువ నిధులతో నడుస్తూ ఉంటాయి. దీనివల్ల అక్కడ ఏంటంటే ఈ కనీస వసతులు, ఈ పరిశుభ్రత, అదేవిధంగా ఈ గ్రంథాలయాలు, లేకపోతే ఈ ప్రయోగశాలలు ఇవేవి కూడా ఉండవు. ఇది విద్యార్థుల యొక్క శారీరక, అలాగే మానసిక వికాసం పైన ప్రభావం అనేది చూపుతుంది. దీంతో ఈ మద్రసాల మూలంగా ఒక్క ముస్లిం సమాజానికే కాకుండా మన దేశం మొత్తానికి కూడా నష్టం జరుగుతుంది అన్నమాట. కొన్ని మద్రసాల్లో అయితే ఈ జిహాదీ సాహిత్యాన్ని విద్యార్థులకు బోధిస్తూ ఉంటారన్నమాట. మన దేశం పైన ఈ విద్యార్థుల్లో విషాన్ని నింపి బయటకు వదిలిపెడతారు. అలాంటి వాళ్ళక ఈ జిహాదీలు గాను, తీవ్రవాదులు గాను మారిపోయి మన సమాజానికే చెడు చేస్తూ ఉంటారన్నమాట. ఇదంతా కూడా ఎట్లుంటే, మన దేశంలో కొన్ని మద్రసాలు అక్రమంగా నిధులు పొందుతున్నాయి. మన దేశంలో అనేక మద్రసాలు ప్రభుత్వం నుంచి అనుమతి లేకుండానే విదేశాల నుంచి నిధులు పొందుతున్నాయి అన్నమాట. అంటే FCRA రిజిస్ట్రేషన్ లేకుండానే విదేశాల నుంచి ఈ నిధులన్నీ కూడా సంపాదిస్తున్నాయి అన్నమాట. ముఖ్యంగా గల్ఫ్ దేశాల నుంచి పెద్ద ఎత్తున ఈ డబ్బు వస్తూ ఉన్నట్లు మన కేంద్ర ఏజెన్సీలు అయితే గుర్తించాయన్నమాట. ఈ బ్యాంకింగ్ వ్యవస్థను కాకుండా హవాలా, మనీ లాండరింగ్ వంటి అనధికారిక మార్గాల ద్వారా ఈ మద్రసాలు ఈ నిధులన్నింటినీ కూడా తరలిస్తూ ఉన్నట్టు ఆ దర్యాప్తులు అయితే తెలియదన్నమాట. కొన్ని ప్రభుత్వ ఎయిడెడ్ మద్రసాలలో విద్యార్థులు, అలాగే ఈ ఉపాధ్యాయుల సంఖ్యను పెంచి చూపిస్తా నిధులంతా కూడా కాజేస్తున్నాయి. మద్రసాల్లో అసలు లేనటువంటి విద్యార్థుల పేర్లను రికార్డులో చూపిస్తా వాళ్ళ పేరు మీద వచ్చేటటువంటి స్కాలర్షిప్లు, అలాగే ఈ మధ్యాహ్న భోజన నిధులను ఈ మద్రసాల యొక్క యజమానులు మింగేస్తున్నారు. ఇకపోతే అర్హత లేని వాళ్ళను, లేదా అసలు ఉపాధ్యాయులే కాని వాళ్ళను రికార్డులో చూపించి ఆ జీతాలు కూడా మింగేస్తున్నారన్నమాట. చాలా మద్రసాలు జకాతు, అలాగే ఈ ప్రజల చందాల ద్వారా నిధులన్నీ కూడా సేకరిస్తా ఉన్నట్టు తెలుస్తుంది. అయితే పేదరికంలో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఈ నిధుల సేకరణ ద్వారా కోట్ల రూపాయల విరాళాలు ఏ విధంగా వస్తున్నాయనేది అందరికీ ఆశ్చర్యం వేస్తుందన్నమాట. ఇకపోతే ఈ దాతల యొక్క వివరాలను సరిగ్గా వెల్లడించకపోవడం వల్ల ఈ డబ్బు అక్రమ మార్గాల నుంచి వస్తుందని చెప్పేసి మన ఏజెన్సీలు అయితే గుర్తించినాయి. అంటే మద్రసాలను నడపడం ద్వారా కోట్ల రూపాయలను వెనకేసుకోవడానికి కొంతమంది ఈ మద్రసాలను అయితే ప్రారంభిస్తారు. సరిగ్గా ఇలాంటి మద్రసానే కర్ణాటకలో ఏర్పాటైందనమాట. మౌలాలి అనేటటువంటి ఒక మత బోధకుడు తుముకూరులో ఒక మద్రసాను అయితే స్టార్ట్ చేశాడు. ఈ మద్రసా పేరు వచ్చేసి జామియా అరేబియా హసనియా ట్రస్ట్ అన్నమాట. చూడండి, ఇక ఈ మద్రసాలో బీహారు, అలాగే ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందినటువంటి 24 మంది ముస్లిం పిల్లలను చేర్చుకున్నాడు. ఇక వాళ్ళకు చదువు చెప్పకుండా వాళ్ళ చేత వెట్టి చాకరీ చేయిస్తా ఉన్నాడు అనమాట. ఈ పిల్లోళ్ళకంతా కూడా ఇదంతా పురుగులు పెట్టిన బియ్యం ఉంటుంది కదా, ఆ బియ్యంతో కూడినటువంటి అన్నం పెట్టేవాళ్ళంట. ఇకపోతే ఆ మద్రసా ఆవరణలో కాంపౌండ్ వాళ్ళు, అలాగే
ఇతర భవన నిర్మాణ పనుల్లో ఈ పిల్లలందరినీ కూడా కూలీలుగా పనిచేస్తా ఉన్నాడు. తమ తల్లిదండ్రులతో మాట్లాడడానికి కూడా వీలు కల్పించేవాళ్ళు కాదంట. మాట్లాడాలని చెప్పేసి అడిగితే రాళ్లతో కొడతా ఉన్నారంట. చూడండి, చిన్న తప్పులు చేసినా సరే ఈ మద్రసా యాజమాన్యం అలాగే అందులో ఉండేటటువంటి ఈ ఉపాధ్యాయులు పిల్లలను దారుణంగా కొడతా ఉన్నారనమాట. చదువు చెప్పడానికి బదులుగా మద్రసాలోను అలాగే బయటంతా కూడా వాళ్ళ దగ్గర పనులు చేస్తూ ఉన్నారు. అలాగే వాళ్ళను బాల కార్మికులాగా చూస్తూ ఉన్నారనమాట. అలాగే సరైన ఆహారాన్ని అందించకపోవడం, అలాగే అపరిశుభ్రమైనటువంటి వాతావరణంలో ఉంచడం, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారు. దీంతో ఈ మద్రసా యాజమాన్యం పెడుతున్నటువంటి బాధలు తట్టుకోలేక ఆ మద్రసాలో ఉంటున్నటువంటి 24 మంది మైనర్ పిల్లలు ఆ మద్రసాను వదిలేసి పారిపోయినారు. వీళ్ళంతా కూడా 11 ఏళ్ల నుంచి 17 ఏళ్ల లోపు పిల్లలే కావడం గమనార్హం అనమాట. ఏప్రిల్ 19న తప్పించుకున్నటువంటి ఈ పిల్లలను బెంగళూరులోని క్రాంతివీర సంగులి రాయన్న రైల్వే స్టేషన్లో రైల్వే పోలీసులు గుర్తించి వాళ్ళందరినీ కూడా రక్షించారు. రైల్వే పోలీసులు గుర్తించడంతో ఈ విషయం అంతా కూడా వెలుగులోకి వచ్చింది. లేకపోతే ఈ విషయాన్ని కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో ఒక రకంగా మసిపూసి మారేడుకాయ చేసి ఉండేదన్నమాట. ఇక దేశం మొత్తం కూడా ఈ విషయం తెలియడంతో తప్పనిసరి పరిస్థితుల్లో నిందులపైన జువెనల్ జస్టిస్ యాక్ట్, అలాగే చైల్డ్ లేబర్ యాక్ట్, అలాగే భారతీయ న్యాయ సంహిత కింద ఈ తుముకూరు రూరల్ పోలీసులు కేసు అయితే నమోదు చేశారు. అంటే నిందితులకు కనీసంగా 7 సంవత్సరాల పాటు కఠిన కారాగార శిక్ష అయితే పడతాదన్నమాట. అది విషయం. మిత్రులారా, ఇలాంటి మరిన్ని వాస్తవాలను, సమాజంలో జరుగుతున్నటువంటి పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మన న్యూస్ అఖండ ఛానల్ని చూస్తూనే ఉండండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ సమాచారం ప్రతి ఒక్కరికి చేరాలని చెప్పేసి మీరు భావిస్తే వెంటనే ఈ వీడియోను లైక్ చేసి మీ మిత్రులకు అలాగే మీ శ్రేయోభిలాషులకు షేర్ చేయండి. మరిన్ని ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్స్ అలాగే తాజా వార్తల కోసం ఇప్పుడే మన న్యూస్ అఖండ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.